హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నిన్న రాత్రి ఎన్నికల కోడ్ వచ్చింది. మే 29న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ 4వ తేదీన మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే షర్మిలక్క ప్రమాణ స్వీకారం చేస్తుందా అని మనకు అర్థమవుతుంది. ఈ జగనన్న ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మహిళలకు 3,000 రూపాయలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, రుణమాఫీ 2 లక్షల రూపాయలు, పెన్షన్లు 6,000 పెన్షన్ యోచనలో ఉంది. దీనికి సంబంధించి క్లియర్ కట్ గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, మరి ఎవరెవరికి వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విన్నపం, మన దగ్గర ఉన్న ఆయుధం మన ఓటు హక్కు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్లకు వెళ్లేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వెయ్యండి. మీకు నచ్చిన నేతని, మన సమస్యలను పరిష్కరిస్తాడనే నేతకు మాత్రమే మనం ఓట్లేద్దాం. అలాంటి నేతని మనం గెలిపించుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి మన వీడియో వెళ్లేలా చేస్తుంది. మన సబ్స్క్రైబర్లందరికీ ఇదొక నా విన్నపం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలోకి వెళ్తే, సీఎం జగనన్న ఎన్నికల మేనిఫెస్టో మహిళలకు 3,000 రూపాయలు. అవునండి, ప్రతి ఒక్క పేద అగ్రవర్ణ మహిళలందరికీ 2,500 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు పేర్కొన్నారు, మహిళలకు నేను 3,000 రూపాయలు ఇస్తా అని. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గారు కూడా తన ఎన్నికల మేనిఫెస్టో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రతి మహిళకి 3,000 రూపాయలు ఇచ్చే యోచనలో ఉంది. దీనికి సంబంధించి సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఆ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలా, ప్రతి ఒక్కరికి క్యాస్ట్ ఇన్కమ్ ఆ మహిళ పేరు మీద వస్తుంది డబ్బులు కాబట్టి మహిళ పేరు మీద 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఆ భార్య యొక్క భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, ఆమె అమ్మాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు. ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన రూల్స్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా ఒక స్కీమ్స్ ఇస్తే రిలేటివ్ గానే ఉంటాయి అన్ని. ఆల్మోస్ట్ అంటే దీనికి సంబంధించిన రూల్స్ కూడా రిలేటివ్ గానే ఉంటాయి. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఒక విధంగా ఇచ్చి మన రాష్ట్రం ఒక విధంగా ఇస్తే ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొల్పుతుంది కాబట్టి అదే విధంగా ఉంటుంది. ఇంకొకటి నిరుద్యోగ భృతి అండి. మన జగనన్న నిరుద్యోగులకు ఇప్పటిదాకా ఇచ్చిన జాబులు చాలా అంటే చాలా తక్కువ. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జాబుల కంటే మన జగనన్న ఇచ్చిన జాబులు తక్కువ. నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల ఓట్లు పడకనే గవర్నమెంట్ చేంజ్ అయిన హిస్టరీ తెలంగాణలో ఉంది. అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ అలాంటి తప్పులు రాకుండా ఉండాలని నిరుద్యోగులకు నెలకు 2,500 నుంచి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని ఎలక్షన్ నిరుద్యోగుల ఓట్ల కోసం జగనన్న ప్రభుత్వం పెద్ద పన్నాగమే చేస్తుందండి. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి తెలంగాణలో అధికారం చిక్కించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అదే రీతిలో మన జగనన్న ప్రభుత్వం కూడా వెళ్తుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటిస్తారట. అదే విధంగా 2,500 నుంచి 3,000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలకు ప్రకటించే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ ప్రకటించింది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. అదేవిధంగా పింఛన్లను కూడా 6,000 వరకు పెంచే అవకాశం ఉంది మిత్రులారా. కానీ ఒక్కటి ఏంటంటే, ఈ ఏప్రిల్ నెల పింఛన్ అనేది హోల్డ్లో ఉంటుంది. అందరికీ జూన్ నుంచి మళ్ళీ పింఛన్లు అనేది రావడం అనేది జరుగుతుంది. పింఛన్లు కూడా 6,000 రూపాయలకు పెంచడం కరెక్టే. తొందరలోనే ఈ స్కీమ్ కి సంబంధించి కూడా విధి విధానాలు జగనన్న తన మేనిఫెస్టోలో ప్రకటించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సును సీఎం జగన్ గారు తన ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా ప్రకటిస్తున్నారండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఉచిత బస్సు అమలులోకి వచ్చింది.
చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళ ఉచితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా చక్కర్లు కొట్టొచ్చు అని ప్రకటించాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే యోచనలో కనిపిస్తున్నారు. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.